పల్నాడు జిల్లా సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ వైద్యుడు నిర్లక్ష్యంగా ప్రవర్తించాడు. ఇక పురిటి నొప్పులతో బాధపడుతున్న నిండు గర్భిణి పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. ఈ నెల 2వ తేదీన బెల్లంకొండ గ్రామానికి చెందిన షేక్ అస్మా ఆసుపత్రికి వచ్చారు. ఇక 2 రోజులు చికిత్స అందించిన డాక్టర్ అరుణ తీరా డెలివరీ రోజున విడుదలకు హాజరు కాకుండా తమ బాధ్యతను మర్చి కఠినంగా ప్రవర్తించింది. ఇక వైద్యులకు సంబంధం లేదని రాసిస్తే ఆపరేషన్ చేస్తానని గర్భిణి కుటుంబ సభ్యులతో దురుసుగా మాట్లాడింది. ఆసుపత్రికి రాకుండా ఫోన్లో నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి భయభ్రాంతులకు గురి చేసిందని బాధితులు వాపోతున్నారు. చేసేదేమిది లేక పిడుగురాళ్లలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లామన్నారు. ఇక ప్రస్తుతం తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్లు సమాచారం. లేదు మేడం, అది మా చేతుల్లో లేదు, మీ చేతుల్లో లేదు. మేడం అది ఎందుకు పడిపోయిందో మాకు కూడా తెలియదుగా మేడం. అట్లా ఇప్పుడు దాకా బాగానే ఉంది అన్నాము అనుకున్నాం. అది మీకు తెలియదు, మాకు కూడా తెలియదు మేడం. తెలియదు కదా, ఏదో ఇబ్బంది అయ్యి వచ్చాంగా మేడం. बात करते करते करे नहीं तो लेके चची बदी करना पैसे तो लाख रुपए तो बात डाल लेते गवर्नमेंट डॉक्टर नहीं। పల్నాడు జిల్లా సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ వైద్యుడు నిర్లక్ష్యంగా ప్రవర్తించాడు. పురిటి నొప్పులతో బాధపడుతున్న నిండు గర్భిణి పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. ఇక ఈ నెల 2వ తేదీన బెల్లంకొండ గ్రామానికి చెందిన షేక్ అస్మా ఆసుపత్రికి వచ్చింది. 2 రోజులు చికిత్స అందించిన డాక్టర్ అరుణ తీరా డెలివరీ రోజున విధులకు హాజరు కాకుండా తమ బాధ్యతను మరిచి కఠినంగా ప్రవర్తించింది. ఇక వైద్యులకు సంబంధం లేదని రాసిస్తే ఆపరేషన్ చేస్తానని గర్భిణి కుటుంబ సభ్యులతో దురుసుగా మాట్లాడింది. ఆసుపత్రికి రాకుండా ఫోన్లో నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి భయభ్రాంతులకు గురి చేసిందని బాధితులు వాపోతున్నారు. ఇక చేసేదేమీ లేక పిడుగురాళ్లలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లామన్నారు. ఇక ప్రస్తుతం తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్లు సమాచారం.